ఇంకోటి రాహుల్ గాంధీ గారు కొంతమందికి మాజీ మంత్రులు ఫోన్ చేశారు. పూర్వపు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అంటున్నారు. నిజమేనా? రాహుల్ గాంధీ ఫోన్ చేసి డైరెక్ట్ గా ఆయనే అప్రోచ్ అవుతున్నారా? నేను నేను కూడా చూశాను కానీ నాకు కరెక్ట్ విషయం తెలియదు కానీ బహుశా నేను ఆ విధంగా ఆయన చేస్తాను అనుకోలేదు. ఆయన ఆ విధంగా చేసినట్టు అనుకోవడం లేదు. ఆయన వీళ్ళంతకీ లోగాల అప్రోచ్ అంటే ఆలోచిద్దాం అనుకుంటాడు కానీ ఆయనంతగా ఆయన ఫోన్ చేసి ఉంటాడని నేను నమ్మడం లేదు. సో ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం కావడానికి? లేదంటే డ్యూ కోర్స్ లో ఇలా వెళ్ళిపోవడమేనా? లేదు లేదు, ఇది ఇంకా ప్రత్యేక హోదా అనేది మాది. ఆ, ప్రత్యేక అంశం వచ్చేసి చట్టమే మాకు. ఏ విభజన చట్టం అయితే రాష్ట్ర విభజన జరిగిందో, ఏ విభజన చట్టం అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో దెబ్బతినిందో, ఆ విభజన చట్టమే మళ్ళా మాకు వచ్చేసి ఆశాకిరణం. కాబట్టి ప్రత్యేక హోదా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, బుందేల్ఖండ్ తరహా మిగతా విభజన చట్టంలో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు ఇవ్వాలా. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడము, విశాఖ రైల్వే జోన్, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్. కాబట్టి ఇవన్నీ గత 10 సంవత్సరాలుగా అపరిష్కృత అంశాలే. ఇవన్నీ కేంద్రమే చేయాలా. బీజేపీ ఏమో ఇవి ముగిసిన అధ్యాయం అంటుంది. ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదు. ఇది ఇవ్వగలిగే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము నిరంతరం ప్రజలు తీసుకొని పోతాం. కానీ అట్ ది సేమ్ టైం సంస్థాగతంగా మేము బలపడాలా. స్థానిక సమస్యల మీద కూడా మేము వచ్చేసి నిరంతరము పోరాటం చేయాలి. ఇది ఎందుకంటే బహుళ పార్టీ సిస్టమ్ వచ్చింది కాబట్టి, ఇది 2 పార్టీ సిస్టమ్ ఉన్నప్పుడైతే వేరు. ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ, ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ వేస్తారు. కానీ బహుళ పార్టీ సిస్టమ్ వచ్చినప్పుడు ఇది నిరంతరము మేము ప్రత్యామ్నాయము, ఇప్పుడుండే అధికార పార్టీకి మేమే ప్రత్యామ్నాయము అని మేము నిరూపించుకోగలిగితేనే ఓటర్స్ వచ్చేసి ఆలోచిస్తాడు. లేకుంటే ఓటరు తన ఓటు మురిగిపోవాలనుకోడు. కాబట్టి ఎప్పటికీ ప్రతిపక్ష పార్టీ వచ్చేసి బహుళ పార్టీ వ్యవస్థలో ప్రత్యామ్నాయంగా ఏది ఉంది అనేది ఆలోచిస్తారు. మేము ఆ స్థాయికి పోతేనే రేపు వచ్చేసి జగన్ పార్టీని అధిగమించి తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని భావిస్తేనే మాకు ఓటేస్తారు. అది భావించకుంటే మళ్ళా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇది మాకు ఆషామాషి కాదు. ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలా. ఛాలెంజ్ గా పోతాం కూడా. సో మీరు సింగిల్ ఎజెండా అని చెప్తున్నారు. బైఫర్కేషన్ యాక్ట్ అనేది దాని మీదనే మేము వెళ్తాం, ఫైట్ చేస్తాం అంటున్నారు. దాంట్లో ఉన్నటువంటి అంశాలని సార్ట్అవుట్ చేయడానికి ఇద్దరు సీఎంలు కలిశారు కదా, అది మీకు పాజిటివ్ ఫలప్రదం అవుతుందని చెప్పి మీరు అనుకోవట్లేదా? అంటే ఆ ఇద్దరి సీఎంలకు సంబంధించి ఇది కొన్ని అంశాలే. 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ మెయిన్ గా అంశాలే. మిగతా చట్టంలోని అంశాలన్నీ నేను ముందు చెప్పినట్టని కేంద్రం చేయాల్సినట్టే. ప్రత్యేక హోదా కానీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం ఓడరేవు కానీ, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఇవన్నీ వచ్చేసి కేంద్రం చేయాల్సినట్టు. ఇవి 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ సంబంధించినటువంటి కొన్ని విద్యుత్ శక్తి బిల్లులకు సంబంధించి అవి ఇంకా జల వివాదాలు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఏమీ లేదు. మొత్తం వచ్చేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధి లేకపోయింది. ప్రాజెక్టుల యొక్క ఆపరేషన్, మెయింటెనెన్స్, రెగ్యులేషన్, అడ్మినిస్ట్రేషన్, ఇంకా జల పంపకాల గురించి ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ప్రత్యేక ట్రిబ్యునల్, విజయ్ కుమార్ ట్రిబ్యునల్. కాబట్టి నీటి పంపకాలకేమో ట్రిబ్యునల్స్ ఉన్నాయి. మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా బోర్డు పడుతుంది. కాబట్టి రాష్ట్ర పరిధిలో ఏమీ లేదు. తెలంగాణ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో లేవు, ఆంధ్ర ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాజెక్టులో పరిధిలో లేవు. ఊరికి వచ్చేసి లేని దానికోసం ఊరికి లడాయి పెట్టుకొని ఏదో డిస్కషన్ పెట్టుకుంటారు. వీళ్ళ చేతిలో ఏమీ లేదు. 2 రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండేదలా 9th షెడ్యూల్, 10th షెడ్యూల్. దాంట్లో 9th షెడ్యూల్లో 91 అంశాలు, 10th షెడ్యూల్లో 142 అంశాలు ఉన్నాయి. అవి గన కూర్చొని పరిష్కరించుకుంటే డెఫినెట్ గా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా మటుకు. కానీ ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుంది. అది డెఫినెట్ గా ఆ ఇష్యూ వరకు పరిష్కరించుకోవచ్చు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ కూడా బీహార్కి ప్రత్యేక హోదా కావాలి, లేదంటే ప్యాకేజ్ అన్నా కావాలని అడుగుతున్నారు. ఏంటది? దాన్ని ఎలా చూస్తారు మీరు? బీహార్ నితీష్ మొదటి నుండి అడుగుతున్నాడు. యాక్చువల్ గా వచ్చేసి పార్లమెంట్ లో ఆనాటి ప్రధానమంత్రి 2014 ఫిబ్రవరి 20న ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పింది ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే. కానీ నితీష్ కుమార్ వచ్చేసి అప్పుడప్పుడు ఆయన పార్లమెంటు వేదిక కాకుండా వాళ్ళ పార్టీ వేదికల్లోనూ మిగతా వచ్చేసి ఆయన మాట్లాడుతున్నాడు బీహార్ గురించి, ప్రత్యేక హోదా. ఆ నేపథ్యంలో ఆయన ఉండొచ్చు. సరే ఏదేమైనా సంతోషం. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి బీహార్కి ఇచ్చే సంతోషం. బీహార్కు ఇస్తాడా ఇవ్వడానికి కాదు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలా. ఇది హక్కు. ఇది పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. బీజేపీ మేనిఫెస్టో పెట్టింది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పింది. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది హక్కు.
ఇది భిక్ష కాదు. బీహార్కి ఇచ్చే సంతోషం. సో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పిల్ల వ్యవహారంగా ఉందని చెప్పి నరేంద్ర మోడీ అంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అంటారా మరి? ఇప్పుడు 44 నుంచి 52, 52 నుండి 99కి అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు మన అధికారానికి వచ్చాయి. తెలంగాణలో, కర్ణాటకలో ఇవన్నీ అప్పుడు రాహుల్ గాంధీ గారి లీడర్ ఆయనే కదా. కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఈయన పిల్లోడు అంటే ఆయన వల్ల ముసలోడు అనాలా, బుద్ధ జంబూకం అనాలా, ఇవన్నీ పనికిమాలిన మాటలు వచ్చేసి. ఇప్పుడు రాజకీయాల్లో అందరూ ఉంటారు. ముసలోళ్ళు ఉంటారు, మధ్యవయస్కులు ఉంటారు, వయసోళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు. అన్ని నవరసాలు కలిస్తేనే రాజకీయం వచ్చేసి వయసులు కూడా. కాబట్టి అంటే ఇంకా రాహుల్ గాంధీ కూడా ఇప్పుడే మరి చిన్న వయసు ఏం కాదు కదా, 54 సంవత్సరాలు పట్టు. కాబట్టి 50 దాటిపోయింది. ఇప్పటికి ఒక మెచ్యూరిటీ. అనేక సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యాడు, జోడో యాత్ర చేశాడు, ప్రజల దగ్గరికి పోయినాడు, నిరంతరం ప్రజా సమస్యల మీద తెలుసుకుంటున్నాడు. మన పార్లమెంట్ లో చూసాం కదా, విశ్వరూపం ప్రదర్శించాడు. దాన్ని విలచేష్టలు అంటారా లేకపోతే విశ్వరూప ప్రదర్శన అంటారా? మోడీకి ఎన్ని నీళ్ళ గ్లాసులు తాగాడు. మధ్యంతర ఎన్నికలు వస్తాయి అనేది మీ పార్టీలో కొంతమంది అంటున్నారు, ఢిల్లీ నేతలు. నిజమేనా? మధ్యంతర ఎన్నికలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది నాకు తెలిసి 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కదా, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్. ఈ 4 రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా వస్తే 100% ప్రభుత్వం పడిపోతుంది. అక్కడ అంత ప్రతికూలంగా రాకుండా వయా మీడియా గాను అనుకూలంగా వస్తే పడిపోదు. ఆడ ప్రతికూల ఫలితాలు వస్తే 100%. ఎందుకంటే తుమ్మితే గుడిపోయే ముక్కది. ఆ పక్క ఈ పక్క ఊతకర్రల మీద ఆధారపడింది. మ్యాజిక్ ఫిగర్ 272 రావాలా, వాళ్ళకు ఉండేది 240నే. కాబట్టి ఇంకా 32 కావాలా. కాబట్టి దానికి ఒకవైపు టీడీపీ, ఒకవైపు జేడీయూ, ఇలా 16, 12, 28. మిగతా ఏక్నాథ్ సిండేది ఒక 7, రామ్విలాస్ పాస్వాన్ వాళ్ళ పార్టీ ఒక 5 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎవరు ఆల్రెడీ జేడీయూ అనేక అంశాల మీద ఈ యొక్క ప్రత్యేక హోదా విషయం కానీ, లేకుంటే బీసీ జనగణ విషయం కానీ, తర్వాత అనేక విషయాల్లో జేడీయూ సిద్ధాంతపరంగానే విధానపరంగానే ఇదే వ్యతిరేకత తెలుపుతా ఉంది. ఇక్కడ కూడా మనకు ప్రత్యేక హోదా ఎన్నాళ్ళు రాకుండా చంద్రబాబు నాయుడు తప్పించుకుంటాడు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోతే చంద్రబాబు నాయుడిని ఎన్నాళ్ళు వచ్చేసి దాని గురించి ఏదో ఒకప్పుడు 2018లో ప్రత్యేక హోదా కోసమే ఆయన బీజేపీతో తెగతింపులు చేసుకొని ధర్మదీక్షలని పెట్టాడు. కాబట్టి అదేమో ఇప్పటికీ స్టిల్ అది ఆ సమస్య ఉండే ఉంది కదా. కాబట్టి మాట్లాడకుండా ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు. ప్రత్యేక హోదా నా తేడానే తేవాలా, లేకుంటే బీజేపీతో విడాకులను తీసుకోవాలా. రెండింటి తప్పదు. హోదా తెప్పిస్తావా, విడాకులు తీసుకుంటావా. కాబట్టి కాబట్టి దెర్ ఆర్ ఛాన్సెస్. అందులో బీజేపీలోనే మోడీ మీద ముందు ఉన్నంత భయము కానీ, ముందున్నంత భరోసా కానీ లేదు. ఎందుకంటే మన ఎన్నికలు చూసిన తర్వాత ఇంతవరకు ఆయన ముందు పెట్టుకొని ఏమైనా చేయొచ్చు అనుకున్నారు. అది కాదనే తెలిసిపోయింది. ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఎస్పెషల్లీ అయోధ్య ఇష్యూ, ఫైజాబాద్ లోనే ఓడిపోవడము, దానికి తోడు ఈవెన్ ఆర్ఎస్ఎస్ లో కూడా నరేంద్ర మోడీ పట్ల అంత సుముఖత లేదు. కాబట్టి నేను చెప్పినట్టు ఆ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాని తర్వాత ఉంటుంది తమాసంతా. ఫైనల్ గా తులసిరెడ్డి గారు, డిసెంబర్ తర్వాత జనంలోకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నాడని చెప్పి ఆయనే చెప్పాడు. షర్మిల కూడా సేమ్ అలానే ప్లాన్ చేస్తున్నారా? ఏమంటారు? ప్రజలకు పోయేదానికా? డెఫినెట్ గా వచ్చేసి మరి జగన్ పోతాడో లేదో మాకు తెలియదు, కానీ మేము మాత్రం పోతాం. ప్రజల్లోకి వచ్చేసి నిరంతరము ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలోనే ఐసా పైసా తెలుసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీదనే. అంటే పాదయాత్ర అనేది ఏదో ఆయన ఇండైరెక్ట్ సంకేతాలు ఇచ్చాడు. గతంలో ఏ విధంగా అయితే చేశారో ప్రజల్లోకి వెళ్ళటానికి అంతే ఎనర్జీ నాకు ఉంది, అలా వెళ్తాను ప్రజల్లోకి అన్నారు. షర్మిల కూడా పాదయాత్రకి ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజల దగ్గరికి పోయేదానికి వివిధ రూపాలు ఉంటాయి. దాంట్లో పాదయాత్ర అనేది ఒకటి. తర్వాత రకరకాల వచ్చేసి ఒక భారీ బహిరంగ సభలు ఒకటి. తర్వాత ఇప్పుడు మనం మీడియా ద్వారా ఒకటి. దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, అసెంబ్లీ వేదిక, పార్లమెంట్ వేదిక, పాదయాత్రలు, బస్సు యాత్రలు, సైకిల్ యాత్రలు, రకరకాలైన రామారావు లాంటి చైతన్య యాత్రలు. కాబట్టి ఇది ప్రజలను ప్రభావితం చేసి సమస్యలు తెలుసుకునేదానికి
ప్రజలను చైతన్యపరచడానికి రకరకాల మార్గాల్లో అప్పటికప్పుడు ఏది ఏ మార్గం అవకాశం ఉంటే ఆ మార్గము. దాంట్లో పాదయాత్రనే సర్వరోగ నివారణ అనుకుంటే నవీన్ పట్నాయక్ పాదయాత్ర ఏం చేయలే, జయలలిత పాదయాత్ర చేయలే, కరుణానిధి పాదయాత్ర చేయలే, కాబట్టి వీళ్ళందరూ జ్యోతిబాసు పాదయాత్ర చేయలే. పాదయాత్రే అన్నిటికీ అధికారం తెస్తుంది ఏం కాదు కదా వచ్చేసి. ఏమీ లేకుండా ఉండేవాళ్ళు దశాబ్దాలు చేశారు ముఖ్యమంత్రిగా. సో కొత్త వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా ఇవాళ? ఆ విషయం నాకు తెలియదు. నేను ఇంకా పార్టీ ఆఫీస్కి పోలేదు, అక్కడికి పోలేదు కాబట్టి ఆ విషయాలు నా దృష్టికి ఏం రాలేదు ఇప్పటివరకు.